ఇవాటి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించనుంది. శంషాబాద్లో కనీస ఆదాయ వాగ్దాన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొని లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శంఖం పూరించనుంది. శంషాబాద్ సమీపంలోని క్లాసిక్ కన్వెన్షన్ మైదానంలో నిర్వహించనున్న కనీస ఆదాయ వాగ్దాన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కర్ణాటక హుబ్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:15 రాహుల్ శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సభాస్థలికి చేరుకుంటారు. ఈ మేరకు ఉత్తమ్ ఖుంటియాలతో పాటు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి 2 రోజులుగా ఇక్కడే ఉండి పనులు చేయిస్తున్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేయడంతో పాటు కనీస ఆదాయ వాగ్దాన పథకం తీరుతెన్నులను రాహుల్ కార్యకర్తలకు వివరించనున్నారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో నిర్వహిస్తున్న సభకు ఆ ప్రాంతం నుంచే కార్యకర్తలను సమీకరిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేడి రాజుకున్న తర్వాత నిర్వహిస్తున్న తొలి సభతో తెలంగాణలో ప్రచారానికి నాంది పలికినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీకి తెలంగాణలో కేసీఆర్ పాలేరుగా మారారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మోదీ కోసమే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలు ప్రధాని మోదీ రాహుల్ మధ్య జరుగుతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మెయిన్ స్కీమ్స్ ఉన్న మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ కానీ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల అవకాశాలు ఎట్లా ఇంకా ఇంక్రీజ్ చేస్తామనే ఆ విషయాలపై మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ సభతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి మాత్రం కొంత అనుకూల ఫలితాలు సాధించాలని కసరత్తు చేస్తోంది. మరోవైపు పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా ఇప్పటికే కొంత కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 10 మంది అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మిగిలిన 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆతరం సక్కు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిశారని, త్వరలోనే ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతోంది. రాహుల్ సభ రోజున కాంగ్రెస్ నాయకత్వాన్ని మానసికంగా దెబ్బకొట్టేందుకు మరికొందరిని టీఆర్ఎస్ ఆకర్షించే ఆస్కారముందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోవడంపై రాహుల్కు ఏం సంజాయిషీ ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ ముఖ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సహజంగా రాహుల్ తన పర్యటనను ముగించుకుని వెళ్తున్నప్పుడు ముఖ్య నేతలతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, విజయావకాశాలు తదితరాలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో 3 ఎమ్మెల్యేలు చేరనుండడంపై రాహుల్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తున్నానని ముఖ్య నేతల్లో గుబులు నెలకొంది.